అండర్స్టాండ్ ద మెరిట్ అంటే ఏంటి. సో ఈ అమెరికన్ కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా ఇండివిజువల్ స్టూడెంట్ని అసెస్ చేసేటప్పుడు వాళ్ళ సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ అలాగే అమెరికన్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో అఫ్కోర్స్ ఈ మెరిట్ అండ్ మెరిటాక్రసీ అనేది ఒక కాంప్లెక్స్ డిబేట్ ఆన్ సోషల్ మీడియా, బట్ నాకు అర్థమైనవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫర్ ఇన్స్టెన్స్ లుక్ ఎట్ దిస్ ఇమేజ్, కపిల్ దేవ్ అండ్ సచిన్ తెందుల్కర్. సో మన సబ్ కాంటినెంట్లో అట్ ఎనీ టైమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెరిట్స్ ఎవర్ ప్రొడ్యూస్డ్ అంటే మనం ఈ రెండు పేర్లు చెప్పచ్చు. బట్ థింక్ అబౌట్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఇఫ్ ద బ్రిటిష్ నెవర్ కొలనైజ్డ్ ఇండియా, సో బ్రిటిషర్స్ సబ్ కాంటినెంట్లోకి రాలేదనుకోండి, అప్పుడు క్రికెట్ ఇంత ఫేమస్ అయి ఉండకపోవచ్చు, వేరే ఇంకో గేమ్ ఏదైనా ఫేమస్ అయి ఉండొచ్చు. అప్పుడు కూడా కపిల్ దేవ్ అండ్ సచిన్ తెందుల్కర్ ఇంత ఫేమస్ అయ్యేవారా? అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్కి నా దగ్గర ఒక ఆన్సర్ ఏం లేదు, బట్ దిస్ ఈస్ హౌ ఐ థింక్ వెన్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ మెరిట్ అండ్ మెరిటాక్రసీ. అలాగే చిన్నప్పుడు మనకి బాలభారతం అని ఒక సినిమా ఉండేది, అందులో ఒక కథ చెప్తారు. అర్జునుడు ఏకలవ్యుడు అని ఇద్దరు ఆర్చర్స్ ఉంటారు. అర్జునుడు ఏంటంటే సోషల్ క్లాస్ వేరు, హైలీ ప్రివిలేజ్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక కోచింగ్ సెంటర్, ఒక ఇండివిజువల్ కోచ్, అన్ని ఫెసిలిటీస్ అర్జునుడికి ఉంటాయి. వెరస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఏకలవ్యుడు ఈజ్ డిఫరెంట్. కోచ్ని ఇన్స్పైర్ అయ్యి తన ఊళ్ళో వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటాడు, బట్ హీ ఈజ్ ఆల్సో వెరీ ఎఫిషియంట్. బట్ ఈవెన్చువల్లీ ఎప్పుడైతే ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడి గురించి తెలుస్తుందో హీ విల్ ఆస్క్ ఫర్ ద థంబ్. సో ఏకలవ్యుడికి కోచింగ్ సెంటర్ లేదు, కోచ్ లేడు, ఉన్న ఇప్పుడు థంబ్ కూడా లేదు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కాంటెక్ట్స్ ఆఫ్ టూ ఈక్వల్లీ క్యాపబుల్ క్యాండిడేట్స్. సో ఆ రోజుల్లో, ఆ ప్రాచీన కాలంలోనే మన పురాణాల్లో ఈ సోషల్ స్ట్రక్చర్ డిఫరెన్సెస్, ఈ క్లాస్ డిఫరెన్సెస్, ఈ ఒక ఇండివిజువల్ ఎఫిషియన్సీని, పెర్ఫార్మెన్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది చక్కగా డిపిక్ట్ చేశారు. అయితే ఇదే టాపిక్ మెరిట్ అండ్ సోషల్ స్ట్రక్చర్ని అమెరికన్ అండ్ వెస్టర్న్ కాంటెక్స్లో అర్థం చేసుకోవాలి అనుకుంటే దెర్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ ఇన్ మై బుక్ కలెక్షన్. ఒకటి వైట్ రేజ్, ది అన్స్పోకెన్ ట్రూత్ ఆఫ్ రేషియల్ డివైడ్. దిస్ బుక్ వాజ్ రిటన్ బై క్యారల్ ఆండర్సన్. మా ఎమరీ యూనివర్సిటీలో షీఈ్ ఎ ప్రొఫెసర్. ఈ పుస్తకంలో ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో క్రూయల్ అండ్ డార్క్ అమెరికన్ హిస్టరీ ఆఫ్ రేసిజం గురించి రాస్తారు. అఫ్కోర్స్ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటారు శ్రీశ్రీ గారు. అయితే ఈ పుస్తకంలో నా థాట్ ప్రాసెస్తో రెజొనేట్ అయ్యి ఈ ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ అడ్మిషన్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అయినవి రెండు విషయాలు. మొదటిది, ఈ రేసిజం అనే కాంటెక్స్లో ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ రేసిజం అంటే అసాల్ట్స్ లాంటివి మోడర్న్ సొసైటీస్లో మనం డే టు డే లైఫ్లో రెగ్యులర్గా ఎన్కౌంటర్ చేయకపోయినా, మెంటల్ ఫామ్ అంటే సైకలాజికల్గా ఇంకా మనలో కొంతమంది వాళ్ళ కాస్ట్, వాళ్ళ రేస్, రిలీజియన్ వేరే వాళ్ళకంటే సుపీరియర్ అని బిలీవ్ చేయటం, లేదా నా ధర్మం, నా సాంప్రదాయం మాత్రమే గొప్పది అనే యాటిట్యూడ్ని వర్క్ ప్లేసెస్లో, కమ్యూనిటీస్లో, సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఎగ్జిబిట్ చేయటం, ఇవి కూడా ఒక ఫార్మ్ ఆఫ్ మెంటల్ రేసిజం అని ఈ బుక్లో బ్రీఫ్గా మెన్షన్ చేస్తారు. ఇక ఈ పుస్తకంలో నేను తెలుసుకున్న రెండవ అంశం, ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ కాంటెక్స్లో నేను ప్రస్తావించాల్సిన అంశం సిస్టమిక్ రెసిస్టెన్స్. సిస్టమిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రివిలేజ్డ్ గ్రూప్స్ ఆన్ అండర్ ప్రివిలేజ్డ్ గ్రూప్స్ అనేది ఈ పాలిటిక్స్, పవర్, జ్యుడిషియరీ సిస్టమ్స్లోనే కాకుండా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఎంక్రోచ్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసడ్వాంటేజెస్ గ్రూప్ ఉన్న ఏరియాస్లో స్కూల్ ఫెసిలిటీస్ కానీ, స్కూల్ ఫండింగ్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే టీచర్స్ని ప్రొవైడ్ చేయడం, ఇలాంటి విషయాల్లో ఎప్పుడైతే తరతరాలుగా డిస్క్రిమినేషన్ జరుగుతుందో అది ఆ ఏరియాస్ నుంచి వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ మీద, ఫ్యూచర్ కాలేజ్ స్టూడెంట్స్ మీద ఎంతో సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఈ బుక్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్లో ఈ పాస్ట్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ని, ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఈ అమెరికన్ నేషన్ని వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఎందుకంటే మోడర్న్ వరల్డ్లో ఈ కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ ఒకటి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఒక ఆపర్చునిటీ టు అడ్రస్ దీస్ పాస్ట్ డిస్క్రిమినేషన్స్. The best example I can give you here is this slide. Emory University class 2025 ఈ స్లైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే Emory is one of the prestigious and top ranked college. So ఇక్కడ highly competitive pool ఎంత ఇంపార్టెంటో, including other సెక్ట్స్ ఆఫ్ పీపుల్ లైక్ ఆఫ్రికన్ అమెరికన్స్ కానీ, హిస్పానిక్స్ కానీ, ఏషియన్స్, అలాగే కొంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ జనరేషన్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి ఒక
క్లాస్ని షేప్ చేసినప్పుడే దట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అండ్ జస్ట్ కల్చర్. సో అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే, ఇదే నెంబర్స్ ఇఫ్ యూ కంపేర్ విత్ 10 or 20 years back of Emory class, they are totally different. That is the change we are seeing in this country. ఇక ఈ అండర్స్టాండింగ్ మెరిట్ అనే టాపిక్లో రెండవ పుస్తకం ది టిరనీ ఆఫ్ మెరిట్, కెన్ వి ఫైండ్ ది కామన్ గుడ్, రిటన్ బై మైకెల్ జే శాండల్. నేను మెన్షన్ చేసిన ప్రీవియస్ పుస్తకం హిస్టారికల్ అండ్ సోషల్ పర్స్పెక్టివ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే, దిస్ బుక్ ఈజ్ మోర్ ఆఫ్ పొలిటికల్, మోరల్ అండ్ ఫిలసాఫికల్ అప్రోచ్ టు ద టాపిక్ ఆఫ్ మెరిట్. ప్రతి చాప్టర్లో హీ కమ్స్ విత్ ఏ లాజికల్ అండ్ థాట్ ప్రొవోకింగ్ perspectives and arguments on merit and meritocracy. 1 minute 2 minutesలో ఈ బుక్లో ఉన్న కాంటెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ ద జిస్ట్ ఆఫ్ ఇట్ ఈస్, మన సొసైటీస్ అన్నీ కూడా, మోస్ట్ ఆఫ్ ది సొసైటీస్ అరిస్టోక్రసీ నుంచి మెరిటోక్రసీ వైపు మూవ్ అయిన సొసైటీసే. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్న ఫిలాసఫీని, మోరల్ని సొసైటీస్ అర్థం చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. లేకపోతే అగైన్ ఈ ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతారో వాళ్ళందరూ దే కెన్ టేక్ దిస్ సక్సెస్ యాజ్ ఎంటైటిల్మెంట్ అండ్ దే అగైన్ క్రియేట్ ఏ మెరిటోక్రసీ హ్యూబ్రిస్ని కానీ. సో ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ ఖేయోస్కి లీడ్ చేస్తాయి అనేది ఎగ్జాంపుల్స్తో మెన్షన్ చేస్తారు. సో అయితే ఒక కీ ఆర్గ్యుమెంట్ ఈ పుస్తకంలో ఏంటంటే, ఒక పర్సన్ ఆర్ ఎ ప్రొఫెషన్ ఆర్ ఎ స్పోర్ట్ or even an institute success అయినప్పుడు, just apart from talent and efficiency, there may be multiple factors. అంటే ఆ టైమింగ్ కానీ or otherwise the situation that demands that particular sport or that particular profession in that time అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని మనం రియలైజ్ అయితే, దిస్ విల్ మేక్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ ది మెరిటోక్రటిక్ పీపుల్ మోర్ హంబుల్ అండ్ దట్ క్రియేట్స్ ఏ కామన్ గుడ్ ఇన్ ద సొసైటీ అనేది ఒక కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇన్ దిస్ బుక్. వాట్ ఈజ్ మెరిట్, వాట్ ఈజ్ మెరిటాక్రసీ అనే దానికి కొన్నిసార్లు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ దొరక్కపోవచ్చు. వాట్ ఈజ్ కరెక్ట్ academically may not be correct societally, what is correct societally may not be correct politically, what is correct politically may not be correct in the historical context. So inni complex layers lo manam alochinchinappudu we always get confused with the topic of merit and meritocracy, but still ee college admission process India lo aina ikkada aina they try to balance and they try to represent different communities in the college class group. సో ఆ ఎఫర్ట్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఇంకా బాటమ్ లైన్ హియర్ ఈస్, ఈ కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్లో, ఎస్పెషలీ ఇన్ అమెరికన్ కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్లో లో సోషో ఎకనామిక్ గ్రూప్స్కి, అలాగే హిస్టారికలీ మార్జినలైజ్డ్ గ్రూప్స్కి, అలాగే కొంచెం అండర్ ప్రివిలేజ్డ్ గ్రూప్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కాలేజ్ అప్లికేషన్స్లో ఫస్ట్ టైం కాలేజ్ గోవర్, అంటే ఈ ప్రీవియస్ జనరేషన్స్లో ఎవరూ కాలేజ్కి వెళ్ళకుండా, ఇఫ్ ద అప్లికెంట్ ఈస్ ద ఫస్ట్ టైం కమింగ్ టు కాలేజ్ అండ్ అప్లయింగ్ ఫర్ ఎ కాలేజ్, డెఫినెట్లీ దే విల్ బీ గివెన్ ప్రిఫరెన్స్.